హలో అండి. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పప్పు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని బాగా కడిగి ఇంకొక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే టైం లేనప్పుడు పప్పుని సపరేట్గా, మామిడికాయ ముక్కల్ని సపరేట్గా ఉడికించుకోవాలి, లేకపోతే పప్పు ఉడకదు. తర్వాత మామిడికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానిన పప్పులో వేసి సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పసుపుని కూడా వేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని గరిటెతో కానీ లేదా పప్పు గుత్తెతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, 4-5 ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు పులుపు తక్కువగా అనిపిస్తే కొంచెం చింతపండుని నానబెట్టి వేసుకోండి. ఒక 5 నిమిషాలు పప్పు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.